దావీదును వెతుక్కుంటా వచ్చారండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటా వచ్చారు, ఆయన తీసుకెళ్లారు, పట్టాభిషేకం చేశారు, రాజు అయిపోయాడు. ఆ రాజు అయిపోయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అది ఇంకోసారి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు చెప్తాను. మీకాలు తన భార్య అయినటువంటి మీకాలు పరచేతలో ఉన్నప్పుడు ఆమెను విడిపించాడు. అయిపోయింది. నెక్స్ట్ రాజ్య సింహాసనం ఎక్కగానే, రాజసింహాసన పట్టాభిషేకం చేయబడగానే అతను చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుని మందసం తీసుకొచ్చాడు ఫస్ట్. రెండవది తన భార్యను తీసుకొచ్చాడు. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? సౌలు కుటుంబంలో ఎవరైనా దీవించబడటానికి అర్హులు ఉన్నారా? సౌలు ఎవరండి? దావీదు మామగారు. తరివినటువంటి వాడు, ఇబ్బందులకు గురి చేసిన వాడు, నీడ కూడా లేకుండా చేసినటువంటి వాడు. అవునా కాదా? ఎవరు నిద్రపోవద్దు. కళ్ళు నా వైపే ఉండాలి. నా కళ్ళు మీ వైపే ఉన్నాయా? మీ కళ్ళు నా వైపే ఉండాలి. ఒక్క క్షణం కన్ను తిప్పినా, తల దించినా ఈరోజు ఆశీర్వాదం కోల్పోతాం. తల దింపడానికి, కన్ను మార్చడానికి, కన్ను తిప్పడానికి కూడా లేదండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టాభిషేకం పొందుకోగానే ఏం చేశాడో తెలుసా అండి? తను చేయవలసిన కార్యాలు చేసి శత్రువు అయినటువంటి సౌలు కుటుంబాన్ని వెతుకుతున్నాడు. ఏమని వెతుకుతున్నాడో? పగ తీర్చుకోవటానికి. అంతేనా? అవును కదా? కాదు. హల్లెలూయా. పగ తీర్చుకోవటానికి కాదండి. సౌలు ఎవరు? తన పగవాడే. సౌలు దావీదుని ఏం పలికాడు? నా పగవాడా అన్నాడు. ఆహాబు కూడా ఏలియాని నా పగవాడా అన్నాడు. దావీదు, సౌలు రాజు తన అల్లుడైనటువంటి దావీదుని కూడా ఏమన్నాడు? నా పగవాడు అన్నాడు. కానీ ఈయనేం చేస్తాడంటే, పగ తీర్చుకునే టైంలో కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా అతను ఏమాత్రం ఆ రకంగా ప్రవర్తించకుండా ఏం చేస్తున్నాడు తెలుసండి? రాజు అవ్వగానే సౌలు కుటుంబంలో దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, అంటే నేను ఉపకారము చేయటానికి. మనకుందా ఆ మనసు? ఉపకారము. వాళ్ళ ద్వారా కొన్ని సంవత్సరాలు శోధించబడ్డాడు, అపకారం కలిగింది అతని ద్వారా. ఎవరి ద్వారా? సౌలు రాజు ద్వారా దావీదుకి అపకారమే జరిగింది, ఉపకారం జరగలేదు. కానీ దావీదు రాజు అయినాక ఏమంటాడో? నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, సౌలు కుటుంబంలో ఎవరికైనా ఉపకారము చేయటానికి ఎవరైనా సౌలు కుటుంబంలో కలడా అని వెతుకుతున్నాడండి. నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి మేలు చెయ్యాలనుకున్నాను. మొన్న కూడా నేను చదివి చెప్పాను కదా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఏంటమ్మా? నీ చేతికి దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైనా నీకు ఉందంటే దానిలో ఏ లోపమో లేకుండా నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దాన్ని బట్టి దేవుడికి దీవెనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ లోపము లేకుండా. ఇతను ఇక్కడ పగ తీర్చుకోవచ్చు, రివైన్స్ తీర్చుకోవచ్చు, పగ తీర్చుకోవచ్చు. కానీ అతను ఏమంటా? నేను ఉపకారమే చేస్తాను. వాళ్ళు నాకు అపకారమే చేశారు, కానీ నేను ఇప్పుడు ఈయనకి ఉపకారం చేస్తాను. ఎవరైనా ఉన్నారా అని తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సేనాధిపతుడు సేవకుల్ని అడుగుతున్నప్పుడు అక్కడ సీబా అనేటువంటి వ్యక్తి ఉంటాడండి. ఆ సీబా అనేటువంటి వ్యక్తి ఎవరంటే సౌలుకి నమ్మకస్తుడు. సౌలు దగ్గర ఉన్నటువంటి ఆ సేనాధిపతి. అతను అడుగుతుంటే అతను అంటాడు, అయ్యా, అందరు కుటుంబంలో చనిపోయారు, అంటే రాజు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కానీ యోనాతాను కుటుంబంలో ఒక బిడ్డ ఉన్నాడు. యోనాతానికి ఇక్కడ ఉంటే చూడండి, సౌలు కుటుంబంలో సేవకుడు సీబాయ ఒకడు ఉంటున్న వారు అతని దావీదు దగ్గరికి పిలువనంపారు. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా, యోనాతానుకు పుట్టిన కుమారుడు కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు. అతనికి ఎందుకు కుంటి కాళ్ళు అయినాయి? యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. యోనాతానికి దావీదుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? స్నేహ సంబంధం, నమ్మకత్వం కదా.
నిజాయితీ, ఒక ఒడంబడిక, ఒక నిబంధన వారి మధ్యలో ఉంది. ఎప్పుడు అంటే ఎవ్వరు రిఫరెన్స్ ఇయ్యద్దు, నేను చెప్పేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు సౌలుతో మాట్లాడుచుండగా చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఏమైందండి? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అని వాక్యం. అంటే యోనాతాను ఎవరు? రాజకుమారుడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అంత హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి అతను రాజకుమారుడు, ఏది పనికిరా నిరుపేద గొర్రెల కాపరి. అతని హృదయంతో కలిసిపోవటం ఏంటి? అతని గౌరవించడం ఏంటి? అది అతని మంచితనానికి సాదృశ్యము. హల్లెలూయా. తగ్గింపు స్వభావము. హల్లెలూయా. ఆ తగ్గింపు స్వభావము, ఆ జీవితము ఇక్కడి నుంచే ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది సుమా. యోనాతాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే రాజకుమారుడుగా ఉన్నాడు. తన తండ్రి రాజు. కావాలంటే తీయండి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించాడు. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొని దావీదు తనకు ప్రాణ స్నేహితుడని ఎవరు? దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనెను. హల్లెలూయా. అండర్లైన్, నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను ఇప్పుడు అండర్లైన్ 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమాచారం వచ్చేస్తుందండి, మన షార్ట్ కట్ లో వెళ్ళిపోతాం. హల్లెలూయా. దావీదు బాల్య దశలో గొలియాతును చేయించారు. ఆ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అయితే అతన్ని తీసుకురండి అన్నారు. రాజుగారి దగ్గర నిలబెట్టారు. రాజుగారితో సౌలు మాటలాడుట చాలించినప్పుడు, రాజుగారి ఎదుట దావీదు నిలబడినప్పుడు, రాజుగారి ఎదుట దావీదు మాటలాడినప్పుడు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే పక్కనే ఉన్నాడు రాజకుమారుడు. దావీదు మాట్లాడుతున్నటువంటి ఆ మాట తీరుతెన్నులు, దావీదు ఆ రాజు దగ్గర చూపించుచున్నటువంటి వినయ విధేయతలు, ఇవన్నీ కూడా పక్క నుండి సైలెంట్ గా గమనిస్తున్నాడు. రాజుగారు అడుగుతున్నాడు, నువ్వు ఇంత చిన్న పిల్లోడు కదా, నీ చేతిలో ఒక ఖడ్గం లేదు, ఏమీ లేదు, ఎన్ని గొలియాతును అమాంతం చంపేసి వచ్చావు, నువ్వెలా సాధించగలిగావు అంటే దేవుడి గురించి పరిచయం చేస్తున్నాడు. అయ్యా, నేను దేవుని శక్తిని పొందుకున్నాను. ఆ ఒక్క వడిసల రాయితో నువ్వు ఎలా చంపావు అంటే అది దేవుడి కృప, దేవుడు నాకు తోడై ఉన్నాడయ్యా, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని మీద నిరీక్షణ నుంచి ఉన్నాను, ఇంకా చాలా చాలా వచ్చేస్తాయి, మీకు అర్థమైపోదు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ మాటలన్నీ విన్నప్పుడు యోనాతాను హృదయం దావీదుతో ఏమైపోయిందండి? కలిసిపోయిందంటాడు. యోనాతాను హృదయం, యోనాతాను ఎవరు? రాజకుమారుడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఈ యొక్క రాజకుమారుడు యొక్క ఆ యొక్క హృదయము గొర్రెల కాపరి హృదయంతో కలిసిపోయిందంటాడు. కలిసిపోయి ఆ రోజునే నిబంధన చేసేసుకుంటాడు. ఆ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు దావీదుని యోనాతాను. అంత ఇష్టపడిపోతున్నాడు, అంత ప్రేమించేస్తున్నాడు, అంత ప్రేమించేసి అంత ఇష్టపడిపోయి ఆ గొర్రెల కాపరి అండి, వాళ్ళకి సరైన వస్త్రధారణ ఉండదు, సరైనటువంటి వాక్చాతుర్యత ఉండదు కదా, సరైనటువంటి వాక్చాతుర్యత ఉండదు, ఆ జ్ఞానము ఉండదు, ఆ పొందిక ఉండదు. కానీ అతనిలో ఉన్నది ఏంటో తెలుసండి, దావీదులో ఉన్నది దైవ భీతి, దేవుని యందు విశ్వాసము. ఇది ఎవ్వరిలో లేనంత ఎక్కువగా ఉంది. అది చూసి సౌలు ఇష్టపడ్డాడు, రాజైన సౌలు ఇష్టపడ్డాడు. యోనాతాను అయితే ఆయనతో కలిసిపోయాడండి. యోనాతాను హృదయం అయితే దావీదు హృదయంతో కలిసిపోయి ఆ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు. ఆయన అక్కడే ఆపేశాడు. ఆ తర్వాత ఆ రాత్రే యోనాతాను దావీదుతో నిబంధన చేసేసుకుంటున్నాడు. యోనాతాను దావీదుతో ఎలా నిబంధన చేసుకున్నాడు, ఏంటి ఆ నిబంధన ఎలా జరిగింది అంటే ఒకసారి చూద్దామండి. 3వ వచనం 18:3. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని, ప్రాణ స్నేహితుడా
వాళ్ళ మధ్య అర్హతలు ఎలా ఉన్నాయండి, అధికారాలు ఎలా ఉన్నాయి, హోదాలు ఎలా ఉన్నాయి, రంగులు ఎలా ఉన్నాయి, వస్త్రధారణ ఎలా ఉంది, బంగారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాడండి. ఆయన అంటున్నాడు, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను. హల్లెలూయా. నిబంధన చేసుకున్నాడండి. మరియు యోనాతాను తన దుప్పటిని అండర్లైన్ చేసుకుంటామా, 4వ వచనం, మరియు యోనాతాను ఒక దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు కత్తి లేదండి, కత్తి ఇచ్చాడు. దావీదుకి ఏంటి లేవు, ఏమి ఇచ్చాడు? యోనాతాను ఒక దుప్పటిని, దుప్పటి దేనికి సాదృశ్యం అండి? దుప్పటి దేనికి సాదృశ్యం? ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది కదా, అభిషేకానికి సాదృశ్యం. వాళ్ళిద్దరు హృదయాలు కలిసిపోయి తన కత్తిని కత్తి దేనికి సాదృశ్యం? వాళ్ళ రాజులు యుద్ధం చేస్తారు, వాళ్ళ కత్తి మాత్రం ఎవరికి ఇవ్వరండి, అవునా? కత్తి మాత్రం అదే వాళ్ళ ఆధారం, అది ఆయనకి ఇచ్చేశాడు. ఆ విల్లు దేనికి? యుద్ధానికి. విల్లు, కత్తి, ఆ యొక్క దుప్పటి, ఇవన్నీ కూడా నడికట్టు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ నడికట్టు బిగించుకొని వెళ్తాడండి, దానికి బెల్ట్ పెట్టుకుని, అవునా? నడుము బిగించుకొని, ఎందుకంటే ఆ పౌరు నడుము ఎంత బిగువుగా ఉంటుందో అంత పట్టు ఉంటుందండి. అతను ఆయన దావీదుతో నిబంధన చేసుకుంటాడు, ఏమని? జీవితంలో ఎప్పుడు నీ మీద కత్తి దియ్యను, జీవితంలో నీ మీద ఎప్పుడు నా బాణం విసరను, అదిగో ఇదే నిబంధన, నేను కత్తి దుయ్యను అని ఆ కత్తి ఇచ్చేసాడు. నేను విల్లు విసరను. వీళ్ళు ఈ యొక్క బెన్యామీనీలు ఎవరమ్మా? ఈ యొక్క సౌలు, యోనాతాను ఏ వంశస్థులు? బెన్యామీని. వాళ్ళ విలువిద్య ఏంటో తెలుసా? విల్లు 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 ఈటె విసరడం, విల్లుగాండ్లు అనమాట వాళ్ళు. విల్లు, అది నడికట్టు, ఈ 4 తీసి ఆయనకి ఇచ్చేసాడు. ఆ 4 అప్పటి వరకు ఎవరి దగ్గర ఉన్నాయి? యోనాతాను దగ్గర ఉన్నాయి. యోనాతాను దుప్పటి ఎలా ఉంటుందండి? చాలా వైభవంగా ఉంటుంది. అతని పై వస్త్రం అది ఇచ్చేసాడు, నడికట్టు ఇచ్చేసాడు, విల్లు ఇచ్చేసాడు, కత్తి ఇచ్చేసాడు. ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు, నిరాధారణంగా ఉన్నాడు. నేను ఎప్పుడు నీ మీద కత్తి ఎత్తను, నేను ఎప్పుడు నీతో యుద్ధం చేయను, నేను ఎప్పుడు కూడా నీకు తిరగబడను. ఇదిగో నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అంతగా నేను నాకు ఉన్నవి నేను నీకు ఇస్తూ నేను ప్రదర్శిస్తానని ఆయన హృదయం వాంఛతో ఆయనలో అన్నీ తీసి దావీదుకి ఇచ్చేస్తున్నాడండి. హల్లెలూయా. దావీదుకి ఇచ్చేస్తున్నాడు. దావీదుకి ఇచ్చేసి ఒక మంచి నిబంధన చేసుకున్నాడండి. అంతే యోనాతాను చేసింది అంతే అమ్మ. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు ఏమంటున్నాడు? తీయక్కర్లేదు, నా వైపే చూడండి, ఈ రోజున మీకు ఒక మంచి మర్మం అర్థం అవ్వబోతుంది. తీయక్కర్లేదు. అక్కడ 18వ అధ్యాయం ఏమైంది? కత్తి, విల్లు, నడికట్టు, ఇంక దుప్పటి, ఈ 4 ఇచ్చాడు. ఈ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైంది? యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన తర్వాత ఈయన వచ్చి అంటున్నాడు, నేను సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా నేను ఉపకారం చేయాలనుకున్నాను, శ్రేష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు ఆ సీబా, ఎవరు? ఆ సౌలు ఇంటి వారికి సేనాధిపతి. ఆ సీబా అన్నారు, యోనాతానుకు ఒక కొడుకున్నాడయ్యా, ఆ కొడుకు 2 కాళ్ళు కుంటివైపోయినాయి అయ్యా, ఆ కొడుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తరమబడుతున్నారు. ఒక రాజు వచ్చాడంటే మిగతా వాళ్ళు తరమబడిపోతారు, మారిపోతారు, చంపేస్తాడని. అవి ఒక్కడే ఉన్నాడయ్యా. అక్కడున్నాడు, లొదెబారులో ఉన్నాడయ్యా. ఎక్కడున్నారు? మాకీరు ఎంటా ఉన్నాడయ్యా. చీకటి ఆ లొదెబారులో, ఆ చీకటిలో ఊరు చివరి ఉన్నాడు. ఒక గుర్తింపు లేదు, ఒక ఘనత లేదు. ఎందుకు గుర్తింపు లేదు, ఎందుకు ఘనత లేదు అంటే ఒక మాట చెప్తాను చూడండి. అదే సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడగును నేను యెజ్రెయేలు నుండి, ఎప్పుడమ్మా? యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు అతడు 5 ఏండ్లవాడు. వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను.
వాని పేరు మెషీబోషేతు. హల్లెలూయా. మెషీబోషేతు. యోనాతాను కుమారుడు పేరు ఏంటండి? మెషీబోతు. మెషీబోషేతు. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి కుంటి కాళ్ళు ఉన్నాయి. పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రాజులు, రాజవంశీయులు వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ ఉంటాయండి. ఆ దానిలో వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి బంగారం కావచ్చు, వాళ్ళకి శ్రేష్టమైనవి కావచ్చు, మరి ముఖ్యంగా వారసుడిని చాలా జాగ్రత్తగా చూస్తారండి. ప్రాణానికన్నా ఆ వారసుడిని కాపాడుకోవడానికి దాదీలు కావచ్చు, సైనికులు కావచ్చు, అందరూ కూడా ఆ వారసుడిని కాపాడుకోవడానికి చూస్తారు. ఎందుకంటే ఆ రాజు చనిపోయిన ఈ వారసుడు ఒక రోజుని ఏలుబడి చేసి మమ్మల్ని రక్షిస్తాడు అని. అయితే ఆ యొక్క మెషీబోషేతు దగ్గర ఉన్నటువంటి ఆ దాది ఏం చేసింది తెలుసా అండి? ఆ చంకనేసుకునే పాపం, పెద్ద వయసులో ఉందో ఏముందో, ఆ శత్రువు తరుగుతున్నప్పుడు పరుగున పరిగెడుతూ వెనక నుంచి శత్రువులు తరుగుతున్నారు. ఎందుకు వారసుని పట్టుకోవడానికి వస్తారు. ఆ పరిగెడుతూ వాడు 5 ఏండ్ల బిడ్డ అంట. 5 ఏండ్ల బిడ్డ చేతిలో నుంచి జారి పడిపోయాడు. కింద జారి పడిపోయినప్పుడు పాప బిడ్డ 2 కాళ్ళు ఇరిగిపోయి వాడి కుంటివాడైపోయాడు. అయినప్పటికీ ప్రాణం ఉంటే చాలు అని ఆ బిడ్డ ఏం చేసింది, ఆ దాది ఏం చేసిందంటే చంకని వేసుకుని పారిపోయి ఎక్కడో ఊరు చివరికి అసలు గుర్తింపు లేకుండా ఆ సామాన్య మానవుడు పెంచినట్లుగా పెంచుకుంటా వస్తుందండి. కానీ వాడు తెలుసు ఎక్కడున్నారు అనేసి ఒక వంశస్థుడు. ఆ దాది దగ్గరే పెరిగాడు. ఎవ్వరి కాలం వచ్చేంత వరకు పెరిగాడు. ఆమె అక్కడున్న పిల్లల్లోనే ఒక పిల్లనిచ్చి ఆ దాది పెళ్లి చేసిన అతని కూడా ఒక చిన్న కుమారుడు దావీదు రాజు అయ్యేసరికి ఇంత కథ జరిగిపోయిందండి. ఇంత కథ జరిగిపోయేసరికి దావీదు అంటున్నాడు, నేను మేలు చేయాలనుకున్నాను, ఎవరైనా ఉన్నారయ్యా? యోనాతానుగా పుట్టినటువంటి ఒకే ఒక కుమారుడు మెషీబోషేతు. అతడు ఉన్నాడు అంటే అతను అర్జెంటుగా పిలుచుకున్నాడు. పిలుచుకొచ్చారండి. ఆ కిందంతా చదివితే ఉంటది. అతను అర్జెంటుగా పిలుచుకునండి, నేను అతనికి మేలు చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ యొక్క వెళ్ళిపోయి సడన్ గా వెళ్ళిపోయి లొదెబారుకి వెళ్ళిపోయి మాకీరు ఇంట ఉన్నటువంటి ఆ యోనాతాను కుమారుడైన మెషీబోషేతును తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టానండి. రాజు ఎదుట నిలబెట్టినప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నాడండి? ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? 2 కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఏముంటాయండి? చంక కింద కర్రలు ఉంటాయి. ఆ కర్రలతో నడవలేక ఎవరో తెస్తున్నారు సహాయం మీద వస్తున్నాడు. కానీ దావీదు ఎంత మంచి హృదయం తెలుసండి. దావీదు ఎంత మంచి హృదయం చూడండి. 7వ వచనం, అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా, ఇది అండర్లైన్. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవివ్వగా. హల్లెలూయా. ఏమని సెలవిచ్చాడు? ఎలా ఆశీర్వదించాడు? ఎలా దీవిస్తున్నాడు? తన ఊహకు కూడా అందలేదు. అలాంటి దీవెన నువ్వు పొందుకోబోతున్నావు. నీ ఊహకు అర్థం కావట్లేదు. పలుమార్లు చెప్తున్నాడు దేవుడు, కానీ విసిగిస్తున్నావు నువ్వు. ఒకరోజు దేవుడు చెప్పాడు, ఒక్క తలుపే నీకు నీ ఆశీర్వాదానికి అడ్డంగా ఉంది. యాకోబు దగ్గరికి వచ్చి 10 మంది చెప్పారు. 10 మంది మీ కొడుకు చనిపోయాడు, ఇదిగో ఈ రక్తపు వస్త్ర బట్టలు అంటే అదే నమ్మాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలము తర్వాత దేవుడు యోసేపుని తీసుకొచ్చి యాకోబు దగ్గర ప్రత్యక్షపరిచాడు, నిలబెట్టాడు, రాజుగా నిలబెట్టాడు. రాజవస్త్రాలు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఆహారము అన్నిటి బారులు తీరిపోయినాయి ఆశీర్వాదం. ఈరోజు నీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈరోజు నీ దీవెన ఏంటో తెలుసా? నీవు కుంటి కాళ్ళతోనే ఉండొచ్చు, అంగవైకల్యంతో ఉండొచ్చు, అంటే ఆత్మీయంగా దేవుడికి దూరమై ఉండొచ్చు. లొదెబారు, మాకీరు ఇంట. లొదెబారు అంటే చీకటి. నువ్వెక్కడో దాక్కున్నటువంటి పరిస్థితిలో, చీకటిలో ఎక్కడో బంధించబడి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వెతుకుతున్నాడు.
కానీ నువ్వు విసిగిస్తున్నావు దేవుడిని, గాయాల్లో చెయ్యి పెట్టి చూస్తున్నావు దేవుడు. ఇది నిజమా అబద్ధమా, ఇది నిజమా ఇది అబద్ధమా, ఇది నిజంగా జరుగుతా? దేవుడు ప్రూఫ్ తో ఇస్తున్నాడండి. 21వ రోజు ప్రూఫ్ తో ఇస్తున్నాడు. ఇది ఖచ్చితంగా నీ ఆశీర్వాదమే. ఆ లొదెబారులో ఉన్నటువంటి మాకీరు ఇంటకు ఉన్నటువంటి ఆ యొక్క మెషీబోషెతు ఎలా దీవించబడ్డాడో, అతను ఇదిగో నీ దీవెన ఇది, నీ ఆస్తి ఇది, నీ ఐశ్వర్యం ఇది, రాజ కుటుంబంలో వస్తా, నా భోజనపు బల్ల చుట్టూతా ఉంటావు అంటే మెషీబోషెతు ఏమన్నాడు తెలుసా? నాయనా, నా మీద నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా? నేను చచ్చిన కుక్క లాంటి వాడనయ్యా, నా స్థితి ఇది. చచ్చిన కుక్క లాంటి వాడు. చచ్చిన కుక్క ఎప్పుడన్నా అక్కడ కుక్క చచ్చిపోతే ఆ దిశగా వెళ్ళారా? మామూలుగా వెళ్ళగలరా? ముక్కు మూసుకున్నా పగిలిపోతాడు. అదయ్యా నా స్థితి. దావీదు ఏమంటున్నాడో తెలుసా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో సౌలుకి ఉన్న ఆస్తి అంతా, చెప్పమ్మా, సౌలుకు ఉన్న ఆస్తి అంతా నీదే. ఉన్నాడు ఆ సౌలు, చచ్చిపోయాడు. మెషీబోషెతు తండ్రి ఎవరు? యోనాతాను. యోనాతాను కలిగిన ఆస్తి అంతా నీదే. యోనాతాను ఉన్నాడా? మెషీబోషెతు సంపాదించాడా? యుద్ధం చేశాడా? కత్తి పట్టాడా? విల్లు పట్టాడా? గుర్రం ఎక్కాడా? ఏవెక్కాడమ్మా? ఏవెక్కాడని ఈ రోజున ఎంత ఆస్తి పొందుకున్నాడో నాకు ఆన్సర్ కావాలి. ఏ యుద్ధం చేశాడని తన పితరుల ఆస్తి స్వాధీనం చేసుకున్నాడు. ఎవరన్నా తన పితరుల ఆస్తి పోగొట్టుకుంటే, శత్రువు వేరే రాజు ఈ రాజ్యాన్ని గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళకున్న బంగారం కావచ్చు, ఆ భూభాగం కావచ్చు, సమస్తము యావదాస్తి కావచ్చు, ఎవరైతే ఇంకొక రాజు స్వాధీనం చేసుకున్నాడో ఆ రాజు వశమైపోతాడు. ఈ రాజు ఎవరో తెలుసా? నీకు ఇచ్చే రాజు, నిన్ను దీవించే రాజు, నువ్వు విసిగించినా నీకు ఇచ్చే రాజు, నువ్వు చీకట్లో ఉన్నా ఇచ్చే రాజు, నువ్వు గాయాలు రేపినా నీకు ఇచ్చే రాజు. అంత గొప్ప రాజు అండి ఈయన. దావీదు శ్రమ పడలేదా? 13 సంవత్సరాలు అరణ్యంలో తన తాత వల్ల పరిగెత్తాడు. మరి యోనాతాను ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు ఎందుకు దీవించబడ్డాడు? కుంటి కాళ్ళు ఉన్నాయి కదా, కుంటి కాళ్ళు ఉన్నాయని దీవించబడ్డాడా? ఆన్సర్ కావాలి ఇవాళ. కాదండి. దావీదుతో యోనాతాను నిబంధన చేసుకున్నాడు. ఈ రోజు మనం కూడా చాలా నిబంధన చేస్తాం, కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు కాదండి. కానీ ఎలా దీవించబడ్డాడో, ఏమిచ్చి దీవించబడ్డాడు? యోనాతాను దావీదుకి దుప్పటిచ్చాడు, కత్తిచ్చాడు, విల్లిచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? నాకే గుర్తుండదు, మీకు గుర్తుండదు. కత్తిచ్చాడు, విల్లిచ్చాడు, దుప్పటిచ్చాడు. వెరీ గుడ్. నీతో ఎప్పుడు నేను యుద్ధం చేయను, నీకు లోబడే నేను ఉంటాను. నీ దీనత్వం అలా ఉందా? నీ విధేయత అలా ఉందా? దేవుడి దగ్గర తగ్గింపు స్వభావం అలా ఉందా? దావీదుకి ఏమీ లేని స్థితిలో యోనాతాను అవన్నీ ఇచ్చాడండి. అతని టైం అయిపోయినాక దావీదు అది జ్ఞాపకం పెట్టుకున్నాడు. యోనాతాను నాకు మేలు చేశాడు. సౌలుని బట్టి కాదండి, యోనాతాను కుటుంబంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు అండర్లైన్. యోనాతానుని సింహాసనం ఎక్కినాక యోనాతానుని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను యోనాతానుని బట్టి, ఆ సౌలు కుటుంబంలో యోనాతానుని బట్టి ఎవరిని బట్టమ్మా? అక్కడ పేరు నీది రాసి పెట్టుకో. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఈ రోజు దీవిస్తానని దేవుడు నీతో నిబంధన చేసుకుంటాడు. 21వ రోజు ఏమన్నా ఉందా నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నీ చరిత్రలో? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నీ చరిత్రలో దేవుడి కొరకు చేసినటువంటి త్యాగం, సమర్పణ ఏమన్నా ఉందా? యోనాతానును బట్టి నేను ఉపకారం చూపాలి, మేలు చెయ్యాలి. యోనాతాను చనిపోయాడు. ఎందుకని? అతని దగ్గర నుంచి ఒకప్పుడు అనుభవించున్నాడు, కొంత తీసుకున్నాడు. దావీదే యోనాతాను ఇచ్చిన
ఆ కొద్ది కొద్ది ఆ యొక్క వస్తువులను బట్టి సంతోషిస్తే, ఈ రోజున దేవుడికి నువ్వు ఇచ్చింది అంత భద్రంగా దేవుడి దగ్గర భద్రపరచబడి ఉన్నది. అది నీ బిడ్డలు పొందుకోబోతున్నారు. 81వ రోజున ఎంత పెరుగులాడతాడో మీకు తెలియదండి. నేనేం చెప్పాలి ప్రభా బిడ్డలకి? ఏం చెప్పాలి? నీకు వాళ్ళకి మధ్యవర్తి నేనేం చెప్పాలి అంటే, దావీదు యోనాతానుని ఎలా మర్చిపోలేదో, ఆయన చేసిన యోనాతాను చేసిన ఉపకారం ఎలా మర్చిపోలేదో, నా నిమిత్తము నా ప్రజలు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోవట్లేదు. దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వేమన్నా చేసావా? సమర్పణ కావచ్చు, త్యాగం కావచ్చు, స్వార్థము లేని జీవితం కావచ్చు. మీ పేర్లు మీకే తెలుసు, మీ పేర్లు నాకెలా తెలుసు, మీ పేర్లు దేవుడు కూడా నాకు తెలుసు. దేవుడి దగ్గర దొంగగా బ్రతుకుతున్నావా? ఇవ్వగలిగి ఉండి కూడా గుప్పులు పెగబడితే మీ అవసరం వచ్చినప్పుడు దేవుడు గుప్పులు పెగబట్టేస్తాడు. ఉన్నావా నమ్మకంగా? ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు? దేవుడికి ఇచ్చిన వాడు ఎప్పుడూ కూడా నష్టపోరండి. ఎంత ఆశీర్వాదమో తెలుసండి. ఈ రోజున గుండెలు పిండేస్తే మిమ్మల్ని నాకు తెలుసు. మిమ్మల్ని ఏంటి నమ్మకం? మీరు అనుకుంటారు మా అమ్మకు బోర్డు డబ్బులు వచ్చేస్తున్నాయి, అందరూ తీసుకెళ్ళిపోయి ఆమెకే ఇచ్చేస్తున్నారు, అందరూ తీసుకెళ్ళిపోయి ఆమెకే ఇచ్చేస్తారు, అందరూ తీసుకొచ్చి నాకే ఇస్తారు. నిజమే, కానీ నేను తీసుకొచ్చి అందరికీ పెట్టాలి. హల్లెలూయా. నేను దండుకొచ్చి ఇక్కడ సమృద్ధిగా పెట్టాలండి. నేను దండుకొచ్చి, నేను యాచించి, నేను కష్టపడి, నేను శ్రమ వచ్చి, నేను చెమట వచ్చి, కన్నీరుతో అనేక మందికి నేను పెట్టాలండి. ఒక్క కొద్దిసేపు ఇక్కడ సేవకులు ఉన్నారు, మీకు తెలుసు. ఖాళీగా పంపనండి నేను వాళ్ళకి. అడుగుతున్నా నేను ఊరుకో. వాళ్ళు నన్ను చూసి సంతోషంతో బయటికి వెళ్ళాలి. వాళ్ళు సంతోషంతో బయటికి వెళ్ళాలి. అది సమర్పణ కావచ్చు, ఆతిథ్యం కావచ్చు, రిసీవింగ్ విధేయత కావచ్చు. ప్రతిదీ నిన్న జాకబ్ గారు ఏమంటున్నారు? అమ్మ మాలో ఏముందా, మేము అందరిలాంటి మాస్టర్లమే, కానీ మాకు ఎక్కడా దొరకనటువంటి ఆ అమూల్యమైన మాట, ఎక్కడా దొరకనంత విలువ మాకు ఇక్కడ దొరుకుతుందా? ఎక్కడా దొరకనటువంటి విలువ మాకు ఇక్కడ ఉంటుందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. యోనాతాను ఎప్పుడో చేశాడు తన ఎవరి కాలంలో. యోనాతాను చనిపోయినా దేవుడు, దావీదు యోనాతానును మర్చిపోలేదు. నువ్వు నేను భూమి మీద ఉన్నప్పుడే, చేయగలిగినప్పుడే మనం కార్యాలు చేసామనుకో, నెక్స్ట్ ఏమవుతుందండి? దేవుడు మనల్ని దీవించుకుంటా వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇచ్చాడు యోనాతానికి ఎలా ఇచ్చాడు? సౌలు భూమి అంతా ఇచ్చేశాడు. తాత ఆస్తి అంతా ఇచ్చేశాడు. తండ్రి ఆస్తి అంతా ఇచ్చేశాడు. యోనాతాను ఇచ్చింది ఎంత? ఒక కత్తి, ఒక దుప్పటి, ఒక విల్లు, ఒక నడి. సౌలు ఆస్తి అంతా, రాజుగారి ఆస్తి అంతా. అంతేకాదమ్మా, అంతేకాదు. కుంటివాడు తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? రాజభోజనం చేసేటువంటి ఆ బల్ల యొక్క భోజనం. రాజుగారి బల్ల ఎలా ఉంటుందో తెలుసా మీకు? భోజనం వల్ల మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం చదువుకోండి. ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే, భూమి మీద ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అక్కడ. అంతవరకు ఏం తిన్నాడు? గింజన్నం, మిరపకాయ పెట్టుకుని, ఉల్లిపాయ నంచుకుని, ఆ తిన్న బ్రతుకుని ఉన్న పాటన దేవుడు మార్చేశాడు. తన తండ్రి లేడు, తన తాత లేడు, కానీ ఈరోజు ఏమైపోయాడు? రాజకుమారులలో ఒక కుమారుడుగా. కావాలని చూడండి 13వ వచనం. అదే 9:12 నుంచి చూద్దాం. 9:12. లేదంటే పైకి వెళ్ళిపోతాం, పై నుంచే చదువుతాం. మీకు బాగా తెలియాలి, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి చదవరు, నాకు ఆ విషయం తెలుసు.
7వ వచనం నుంచి. అందుకు దావీదు, నీకు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము, ఎంతకాలం? ఎస్, సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు దగు నేను ఎంతటి వాడను అనేది. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి, సౌలునకు అతని కుటుంబమును కలిగిన సొత్తంతటిని తన యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను తేవలెను. నీ యజమాని కుమారుడైన మెషీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఆ సీబాయు 15 మంది కుమారులు, 20 మంది దాసులు. ఎంతమంది నాకు లెక్క తర్వాత కావాలి. ఈ సీబాయు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండేది. నా ఏలినవాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పిన నీ దాసుడు నైనా నేను చేతినని సీబా రాజుతో చెప్పిన కాగా, మెషీబోషేతు రాజకుమారులలో ఒక్కడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెషీబోషేతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెషీబోషేతునకు దాసులుగా ఉండేది. మెషీబోషేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కొట్టివి. అయినప్పటికీ అతని గురించి సాక్ష్యం ఏం చేస్తాను? మెషీబోషేతు రాజకుమారులలో ఒక్కడైనట్లుగా సడన్ గా అతని పొజిషన్ మార్చింది. దిక్కు లేనివాడు, అర్హత లేనివాడు, అధికారులు లేనివాడు, గుర్తింపు లేనివాడు, ఎక్కడో చీకటలో మారుమూల ఉన్నటువంటి వాడు సడన్ గా ఒక్క రోజులో అతని చరిత్ర మారిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి లోదేగారే, మాకేరేంటి, దిక్కు లేనటువంటి జీవితమే. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అలా మారుస్తా అంటాడు. రాజకుమారులలో ఒకనిగా, నువ్వు ఒక రాజకుమార్తెగా, ఒక రాజకుమారుడిగా నీకు దేవుడు పట్టాభిషేకం చేసి ఆ రాజ భోజనం బల్ల దగ్గరే నిన్ను కూర్చుండబడతానంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నీ కూర్చునే స్థానం ఎలా ఉంది? నువ్వు లోబడే స్థానం ఎలా ఉంది? దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ప్రణాళిక ఇది. దేవుడు నీ కొరకు రచించినటువంటి చరిత్ర ఇది. ఇంతగా ఆశీర్వదించాలని రాజకుమారులలో ఒకటిగా. అంతేకాదు, ఎంతమంది? 14 మంది ప్లస్ ఇంకా 20, ఎంతమంది? 35 మంది ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఈరోజు ఒక్కడి కోసమే కింద మీద అయిపోతుంది, తల్లకిందులు అయిపోతుంది, అయినా రాదు. దేవుడికి స్తోత్రం, అవునా? కానీ ఇక్కడ ఎలా ఉందండి? ఎంతమంది అమ్మా? లెక్క చెప్పండి నాకు. 35 మంది ఇంట్లో పనిచేసేవాడు. కారణం రాజకుమారుడు అయిపోయాడు. అతని పొజిషన్ మారిపోయింది. కారణం తన బ్రతికినంత కాలం గుండెలు గట్టిగా పట్టుకుని వెళ్ళాడు. నీ ఆశీర్వాదం ఎక్కడ పోగొట్టుకుంటున్నావో, నీ దీవెన ఎక్కడ పోగొట్టుకుంటున్నావో రోజున సరిదిద్దుకో. నీ బిడ్డల 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 తరాలు దీవించబడబోతున్నాయి. ఆయన భిక్షగాడు కాదండి, నీ దగ్గర భిక్షం అడగడానికి. కుబేరుడు. నేను పేరు చెప్పను, నేను ఒక సేవకురాలి. సేవకులుగా ఒకప్పుడు నేను బాగానే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా కొంచెం ఏం చేస్తున్నాను? కానుకలు వేచి వస్తున్నాను. నా పరిస్థితి. నేను మిమ్మల్ని హెచ్చరించడానికి చెప్తున్నాను, కానీ ఇంకొకరిని హీనపరచడానికి కాదు. మొన్న ఒక కానుక వచ్చింది, నెలాఖరులో కవర్ చందా వచ్చింది. ఈ కవర్ చందాలు ఎవరో వేసాయ్యా, నీకు వందనాలు, నేను చాలా కష్టంలో, నా కష్టం నా దేవుడికి నాకు సంబంధించి విచ్చలవిడిగా ఖర్చు పెడతానండి. భయపడిన విచ్చలవిడిగా అంటే అర్థమైంది కాదు. నా దేవుడు మందిరం కోసం నేను కొత్త చీర పట్టుకోవడం మీరు చూస్తున్నారా? మీషోలో చూస్తాను, కానీ బుక్ చేయనండి. రోజు చూసి గొట్టగా మిగిలిడే
ప్రభా ఇది చాలా బాగుంది ప్రభా, కానీ నా దగ్గర డబ్బులు లేవు ప్రభా, వద్దులే ప్రభా, ఇంకోసారి చూస్తాను. నా దేవుడితో నేను మాట్లాడుకుంటుంటాను. కవర్చ్ అంతా వచ్చేది ప్రభా, ఈ కష్టకాలంలో ఎవరో చేశారు ప్రభా, పోనీ ప్రభా మీరు నాకు గుర్తించా అని గబగబగబో తీసి చూశాను. 50 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ కష్టం నేనేం అనట్లేదు నాన్న, అలా వెయ్యద్దు ఎప్పుడు. అది దీవెన రాబో ఇంకోటి వస్తుంది. 50 రూపాయలు మామూలుగా వేసేయచ్చు కదా. 100 రూపాయలు అంగపెట్లో కవర్ చందా ఉంటుంది. 100 రూపాయలతో నీకు ఒక భోజనం వస్తుందా? దేవుడు నిన్నెలా దీవించాడు, నువ్వు దేవుడికి ఎలా ఇస్తున్నావు? ఆయన ఏమైనా అడుక్కునేవాడా? భిక్షగాడా? నీ దగ్గర భిక్షం ఎత్తుకోవడానికి వస్తున్నాడా? నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు? భిక్షగాడిగా చూస్తున్నావు. ఒక్క మాట చెప్తా, మీకు తెలుసు వాక్యం అన్న విషయం నాకు కూడా తెలుసు. పేద విధవరాలు ఎన్ని కానుకలు ఇచ్చిందండి? 2 కానుకలు ఇచ్చింది. అందరు ఇదే పట్టుకుంటారు. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. నేను 1 రూపాయి ఇచ్చినా పర్వాలా, పావలా ఇచ్చినా పర్వాలా, 2 కాసులు 2 పావలాలు వేసినా పర్వాలా. 2 కాసులే ఆమె జీవితం. రేపటికి ఏమీ లేదు. ఆ విషయం మీకు తెలీదు. రేపటికి ఏమీ లేదు. ఉన్నదంతా రేపటి నుంచి ఇంకా నేను పస్తుంటానయ్యా. నా దగ్గర 2 కాసులు ఉన్నాయి. రేపటి నుంచి నేను పస్తాను. ఆ పస్తు ఉండటానికి సిద్ధమైతే ఆ 2 కాసులు తెచ్చి అక్కడ వేసేసింది. అందరూ బాగా ఉన్నవాళ్ళు ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టు ఇచ్చారు. కానీ దేవుడు ఎవరిని గుర్తించాడు? అదే సర్దుకుపోతాం మనం, అదే సర్దుకుంటాను. వెనకాల అంతర్యం తెలియదు. ఆ తల్లి 2 కాసులే ఉన్నాయి. 1 కాసు దాచుకుని 1 కాసు అయినా, 1 కాసు దాచుకుని 1 కాసు అయినా, ఉన్న 2 కాసులు వేసేసింది. దేవుడిగా 2 ఇచ్చేసింది. రేపటి నుంచి ఆ పరిస్థితి ఏంటి? ఆకలి, పసుపు. దేవుడికి అతి త్యాగం అంటే, అతి సమర్పణ అంటే. నీ ఎంగిల్ చేతితో కాకిని తోలినట్టు దేవుడి తోలతో. ఆయన భిక్షగాడు కాదు, భిక్షం ఎత్తుకోవటం లేదు. దేవుడి సన్నిధిలో మనం ఎంత నమ్మకంగా ఉంటే మన బిడ్డలు దీవించం. దీవెనా అన్నది ఆ కీ మీకు తెలీదు. దీవెనా అన్నటువంటిది అసలు ఆ మార్గం తెలీదు. ఇచ్చెవ్వరు నష్టపోరండి. నేనెంత ఇచ్చానో, ఎన్ని ఇస్తున్నానో నాకు తెలుసు. మొన్న మధురవాణి డాడీ నాకు ఫోన్ చేసేదాకా నాకు తెలియలేదండి. మధురవాణి డాడీ ఫోన్ చేసి, అమ్మ మీరు నెలకి 20,000 కడుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి ఎంత అంటున్నారు. ఆయన లెక్కలేసుకుంటారు. పక్క నుంచి బుడ చెప్పేస్తుంది 12 లక్షలని. ఆశ్చర్యపోయినాడు. దీనికి ఎంత తెలియవద్దురా దేవుడా, 12 లక్షలు కట్టారమ్మా మీరు అద్దీ అన్నాడు అయ్యి బ్రదర్. అవునా, ఓన్లే అదంతా అక్కడ జమ చేయబడుతుంది. నా బిడ్డలు కొంతమంది సిద్ధపడుతున్నారు. నా బిడ్డలు నేను కంటున్నాను. ప్రసవ వేదన పడి వాళ్ళని కంటున్నాను. వాళ్ళ ఆత్మలు సిద్ధపరుస్తాం. పోలే దేవుడి కొరకు నేను అంత దాచుకున్నాను. అయితే పోలే వందనాలు ప్రభు అనుకున్నాను. ఏమవుతుందమ్మా, ఇక్కడ నా జీవితం, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలాంతి ఇక్కడ ఉంది. మీది కూడా దేవుడి సన్నిధిలో దాచుకోండి. మీరిస్తేనే సంఘం సాగుద్ది అన్నది పొరపాటు. ఒక తలుపు మూస్తే వేరొక తలుపు తీస్తాడు దేవుడు. ఈ యోనాతాను ఎప్పుడో వయసులో గొప్ప కార్యం చేశాడట. దావీదుకి ఇచ్చాడు. దావీదు ఏం చేశాడమ్మా? కొడుకు ఎలాంటి కుంటోడైపోయాడు. ఆ కుంటోడికి దిక్కు మొక్కు లేదు. పారిపోవడానికి శత్రువు వస్తే లేదు, ఆధారం లేదు. కానీ సడన్ గా రాజకుమారుడైపోయాడు. 35 మంది ఇంట్లో పరివారం వచ్చేసింది. సేవకులు వచ్చేసారు. పంట భూమి, కూర్చొని తినొచ్చు, రాజభోజనం సదాకాలము. ఎంత ఆశీర్వాదం. మీకు ఇంకో మాట తెలుసా? ఈయన ఎంత దీవించబడ్డాడంటే ఒక మాట చెప్పనా? యోనాతాను ఎంత త్యాగం చేశాడు. ఆ చిన్నదే కంటికి కనిపించట్లే. విజయమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, అమ్మ ఇక్కడే అన్ని పొందుకుంది. అమ్మే
నాకు ఉపవాసాలు గుర్చేస్తాను. ఆ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ప్రతి నెల దశంభాగం తీసి దాసి 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 మూట కట్టి ఇక్కడికి వచ్చి మందిరంలో వేసేస్తున్నారు. అవన్నీ వేరైనా ఎందుకు చెప్తున్నాను నేను ఇంటిగా? ఓహో ఇప్పుడు మిమ్మల్ని కానుక ఇవ్వని అడుగుతున్నానా? పొరపాటునా? నువ్వు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. నా దేవుడు రాజు, నా దేవుడు సృష్టికర్త. సారేపతి విధవరాల దగ్గరికి ఏలియాను పంపించి 3.5 సంవత్సరాలు ఆయన పోషించాడు, నన్ను పోషిస్తాడు. చివరి సమయంలో నేను వాడి 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 నా కొడుకు కూడా చెప్పనాడు. మా ఆయనకి అసలు చెప్పను, తిడతారు వాళ్ళు. ఎవరే నేను భోజనాలు ఎట్టమన్నారు. అది ఒకటే వచ్చి వాళ్ళకి అది ఒకటే తెలుస్తుంది. దాని తర్వాత ఆంతర్యం వాళ్ళకి తెలీదు, నాకు తెలుసు. చెప్పను. లాస్ట్లో ఏడ్చుకుంటా కూర్చుంటారు దేవుడి దగ్గర. ప్లీజ్ ప్రభా, ఈ నెల నాకు 10,000 కావాలి. మీకు తెలుసా, 100 రూపాయలు 500 అడగనండి దేవుడు. అలా ఖర్చు పెట్టేస్తాను. ఖర్చు పెట్టి వ్యర్థంగా కాదండి. నా పిల్లలకి, నా కడుపును పుట్టిన వీళ్ళు, నా ఆత్మలో పుట్టిన వాళ్ళు శ్రేష్టమైంది పెట్టాలయ్యా. అన్ని వాడేస్తాను అన్నవి. ఈ నెల అతి కట్టలేదు, 10,000 కావాలి. దేవా, నన్ను తల దించుకోలేదు. నమ్మండి, నమ్మకపోండి. నేను 10,000 అడిగితే దేవుడు 10,000 ఇస్తాడు. నేను 5,000 అడిగితే 5,000 ఇస్తాడు. అమ్మ నీకు అన్ని ఇస్తున్నాడు కదా, రేపు నుంచి నాకు వడ్డీ ఇస్తాను, నాకు అద్దెకి, నాకు డబ్బులు అంటే మాత్రం నేను ఇవ్వలేనండి. హల్లెలూయా. అది నా వ్యక్తిగతంగా నేను అడగనండి. నాకు చీర కావాలని అడిగాను అనుకోండి, అది నా వ్యక్తిగతం అవుతుంది. నా దేవుని మందిరం కావాలని అడిగా, అది నా దేవుడిది అవుతుంది. తక్షణమే దూతలను పంపేస్తాడు, తక్షణమే దూతలను పంపేస్తాడు, తక్షణమే తన పరివారం. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుందండి. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, తక్షణమే తన దూతలు ఎలా వస్తారో తెలుసండి. హెబ్రీ పత్రికలో తన దూతలని అగ్ని జ్వాలలుగాను, తన యొక్క సేవకులని, హల్లెలూయా హల్లెలూయా, హెబ్రీ పత్రికలో ఉంటుందండి. హల్లెలూయా. మనకి ఏది కావాలంటే అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడండి. దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. నువ్వు మనుషుల మీద ఆధారపడవు, నువ్వు దేవుని మీద ఆధారపడవు. వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులను గాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును. తన దూతలు 4 ఎవరు? ఆత్మలు. తన దూతలను వాయువులను గాను, తన సేవకులను, ఓకే హల్లెలూయా. తన దూతలు ఎవరండి? వాయువులుగా ఉంటారు. కానీ తన సేవకులు ఎలా ఉంటారు? అక్కడే తన సేవకులు ఎలా ఉంటారు? వెరీ గుడ్. తన సేవకులు అగ్ని జ్వాలలుగా ఉంటారండి. ఒక అగ్ని జ్వాలను చూపించనండి ఈ రోజున, ఒక అగ్ని జ్వాలను చూపించిన తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా దేవుడు మార్చుకుంటాడు, వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. యోనాతాను చేసిన ఒక నిబంధన దేవుడు మర్చిపోలేడు. పాత నిబంధనలో మెషిబోషెతు దీవించబడ్డాడు. కొత్త నిబంధనలో వాళ్ళ వారసుడు ఒకరు వచ్చారండి. ఎవరండి? యోనాతాను వారసుడు, మెషిబోషెతు వారసుడు. ఒక వారసుడు వచ్చాడండి కొత్త నిబంధనలో. అగ్ని జ్వాల. ఎవరో తెలుసండి? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఏ వంశస్థుడండి? వెరీ గుడ్. సౌలు ఏ వంశస్థుడు? యోనాతాను ఏ వంశస్థుడు? మెషిబోషెతు ఏ వంశస్థుడు? ఎన్ని తరాలైపోయినాయి ఈ యొక్క పౌలు నుంచి యోనాతాను వరకు, ఎన్ని తరాలైపోయినాయి. అది సదాకాలం అంటే ఇప్పుడు అర్థమైతే గట్టి చప్పడు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. నీకు దేవుడిచ్చే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కావాలా? మనం కూడబెట్టుకునేది కావాలా? దేవుడి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం అంటే తరతరాలకి నిలబడిపోయేటువంటి ఆశీర్వాదము. నీకేది కావాలో అదే మూట పట్టుకో. దేవుడి సన్నిధిలో నమ్మకంగా, దేవుడి సన్నిధిలో నమ్మకంగా నువ్వెంత యథార్థంగా ఉంటున్నావో దాన్ని బట్టి నీ కొలత ఉండబోతుంది.
ఆయన చేసుకున్నటువంటి నిబంధన. దావీదు మీదకి ఎప్పుడు కత్తి ఎత్తలేదు, కాలెత్తలేదు, చెయ్యి ఎత్తలేదు. అందుకే ముందే ఇచ్చేసాడు, ఆ విల్లు ఇచ్చేసాడు, కత్తి ఇచ్చేసాడు, నడుం కట్టి ఇచ్చేసాడు, దుప్పటి ఇచ్చేసాడు. ఎప్పుడు తిరగబడలేదు. ఈరోజు తిరగబడుతున్నావా? బీ కేర్ఫుల్. నేను కాను, నాకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా. తిరగబడలేదు. ఎప్పుడు కూడా రాజకుమారుడు ఇతను ఇప్పుడు సౌలు రాజు రాజ్యము తర్వాత ఎవరికి వస్తుందండి? కొడుకైన యోనాతానికి వెళ్తుంది. ఆ కొడుకు ఎలా ఉన్నాడు? నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నాకు ఈ రసత అక్కర్లేదు, నాకు ఈ సింహాసనం అక్కర్లేదు, దావీదుకి వెళ్ళిపోతే చాలు. తర్వాత ఎక్కడైనా ఒక ప్రేరేపించబడి నాకు ఆశ కలుగుద్దేమో, నా సింహాసనం మీద ఆశ కలుగుద్దేమో, ఆ డబ్బు మీద ఆశ కలుగుద్దేమో, మరలా నిన్ను చంపేసి నేనే నీకు అగైనెస్ట్ గా వచ్చేసి నేను రాజ్యం చేపించుకుంటానేమో, నేను మరలా ఆ యొక్క రాజ్యకాంక్షతో నీ మీద తిరగబడి నిన్ను చంపుతానేమో అని ముందుగానే కత్తిచ్చేసాడు. నాకు ఈ కత్తి వద్దు, బిల్లు వద్దు, నడికట్టు వద్దు, యుద్ధం వద్దు, నీతో వైరం అంతకన్నా వద్దు, నీకు నేను లోబడి ఉంటాను, నీకు నేను లోబడి ఉంటాను. ఆ సింహాసనం కన్నా, రాజ్యం కన్నా, ఆస్తి కన్నా ఇదే నాకు చాలు అనుకున్నాను. దేవుడు వదిలేశాడా? సదాకాలం అంటే ఏంటి నాన్న? యోనాతాను వెళ్ళిపోయేదా? సదాకాలము. మెషీబోషెత్ వెళ్ళిపోయేదా? సదాకాలము. అంటే అతను ఉన్నంత వరకు అని చెప్తా. సదాకాలం అని ఎందుకు అంటున్నారు? నువ్వు ఉన్నంత వరకు, తన వంశము ఉన్నంత వరకు, ఈ రోజు నువ్వు చేసే త్యాగము, ఈ రోజు నువ్వు చేసే సమర్పణ, నీ వంశము ఉన్నంత వరకు శాశ్వత కాలమైనటువంటి దీవెన. కొత్త నిబంధనలో బెన్యామీను వంశములో నుంచి వచ్చిన వాడే మన సౌలు గారు, పౌలు గారు. ఆ సౌలే పితరుడు పేరు పెట్టుకున్నాడు, సౌలు. మొదట ఆ సౌలు ఎలా ఉన్నాడో ఈ సౌలు అలాగే ఉన్నాడు. కానీ దేవుడి కృపలో దేవుడి యోనాతానుని జ్ఞాపకం చేసుకుని సదాకాలం ఉంచుతానన్నాను కదా, ఆ బిడ్డను బట్టి ఈ బిడ్డను రక్షించాలి, ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వారసుడు ఒకటి నేను రక్షించాలి, ఆ వారసుడు ఇంటి పేరు నిలబెట్టాలి. నీ ఇంటి పేరమ్మా, నీ వంశమమ్మా, నీ ప్రసవ వేదన బట్టి కన్నావు కదా నీ పిల్లల్ని, గాలికి వదిలేస్తావా? దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు కొత్త నిబంధనలో. అందుకే అతను మూర్ఖ స్థితి తీసివేసి అతనే పౌలుగా మార్చి, భూమిని తల్ల కిందులు చేసేవాడుగా మార్చి 14 పత్రికలు రాసేటువంటి గొప్ప ప్రవక్తగా మార్చేశాడు. హల్లెలూయా. అదండి దేవుడు ఇచ్చేటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం. నీకేం కావాలి? దేనికోసం నీ పోరాటం, దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ పరుగు? పరుగులన్నీ లెక్కించబడుతున్నాయి అని జ్ఞాపకం చేసుకో. దావీదుతో దేవుడు నిబంధన చేసుకోలేదా? దావీదు, నీ దీపం ఉండక మానదు, నీ రాజ్యం ఉండక మానదు, నీ సింహాసనంతో నేను నిబంధన చేస్తాను. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? నీ సింహాసనంతో నిబంధన చేస్తాను. ఒకవేళ నీవు కానీ నీ కుటుంబాల వాళ్ళని ఏదైనా తప్పు చేస్తే మనుషులు దండించినట్లుగా కొరడాతో దండించి, ఎక్కడుంది? ఇందాక చదివాం కదా, ఇదిగో నేనే చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం. ఇదొక నిబంధన. ఈరోజు దేవుడు నిబంధన చేస్తున్నాడు. నీ స్థితి మార్చుకో. ఈరోజు ఒక నిబంధన యోనాతానుతో, దావీదుతో యోనాతాను చేశాడు. ఈ రోజున దావీదుతో దేవుడు చేస్తున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినై యుందును. పైన చెప్తాను. నీ దినముల సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. నిబంధన. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేనతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షించను గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నా మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.
నీ సింహాసనమును స్థిరపరచుదును అనేను. తనకు కలిగిన దర్శనమంతటిని మాటలన్నీ నాతాను దావీదునకు వర్తమానం. ఏంటి ఇప్పుడు రెండోది ఏం జరిగింది? మొదట అక్కడ చదివినటువంటి 18వ అధ్యాయంలో యోనాతాను దావీదుతో నిబంధన. ఈరోజు మళ్ళా రెండవ నిబంధన దేవుడు దావీదుతో చేసిన నిబంధన. ఎందుకు దేవుడు దావీదుతో చేశాడు? అక్కడే ఉంది, 6వ అధ్యాయంలో ఉంది. మందసం మోసాడు. కిర్యతర్బాలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చేసి 20 సంవత్సరాలు ఉందండి, పట్టబడింది మందసం. ఆ మందసాన్ని తీసుకొచ్చి దావీదు గుడారంలో పెట్టాడు. ఎలా పెట్టాడండి? 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధించబడింది. దావీదుతో ఒకటే చదువుదాం. 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడింది. ఎంత చక్కగా ఆ మందసాన్ని తీసుకొని, ఎంత విధేయత కనబడి, ఎంత సమర్పణ. సొలొమోను అయితే లెక్కింప శక్యము కానటువంటి సమర్పణ ఇచ్చాడు. బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఆ యొక్క దహన బలులు లెక్కించుకోవడానికి కూడా లేదు. ఒక రోజు చెప్తాను, అన్ని చెప్పాడని కావు. అది అందుకని దేవుడి మందిరములో దేవుని మందసము కొరకు దావీదు ప్రయాసపడ్డాడు. కిర్యతర్బాలో పట్టబడినటువంటి ఆ మందసాన్ని తీసుకుని దావీదు గుడారం దాకా ఎంతో వినయముతో విధేయతతో రాజవస్త్రాలు తీసివేసి నార వస్త్రాలు ధరించుకుని తను తాను తగ్గించుకుని నాట్యమాడుతూ దేవుని మందసాన్ని దేవుడి పనులు చేస్తే నష్టం లెక్కలేసుకుంటామా దేవుడి పని కోసం? దేవుడి పని కళ్ళ కద్దుకొని చేయాలి. నన్ను ఒకప్పుడు మా పిన్ని అది నల్లబట్టలు వేసుకుంటారు కదండి, అక్కడ తీసుకెళ్ళేది. అప్పుడు నాకు చిన్న పిల్లని పిల్లిని రాను అని చెప్పడానికి కూడా నాకు గుండెల్లో భయం లేదు. ఇప్పుడు పిల్లలకి తెలియబడి చెప్పడానికి కూడా నాకు భయం. ఎందుకంటే మా ఆయనకి చెప్పాలంటే భయమే. ఆయన అంత ఇది కాదు, ఆయనకి చెప్పాలనే అంత స్వతంత్రం లేదు. ఆయనతో కూడా నాకు స్వతంత్రం లేదు, ఆమెతో కూడా అసలు స్వతంత్రం గడగడ వడుకుతాను. ఆయన వెళ్ళేదాన్ని చూస్తా ఉండేదాన్ని నల్లబట్టలు వేసుకుని. ఆ లాస్ట్ ఏమైనా తెలుసా అండి, ఎంగిలి విస్తరాకులు ఎత్తటానికి అది పాట పాడుకునేవారు. ఈ రోజున పాట పాడటం అంటే అదే ఏదో అంటారు కదా, లడ్డు పాటలాగా అలా పాట. ఎవరు నెగ్గితే వాళ్ళు ఎత్తేవాళ్ళు ఎంగిలి విస్తరాకులు. ఆ ఎంగిలి విస్తరాకులు ఎంతో వినయముతో విధేయతతో ఆ ఎంగిలి కారతన్నా, ఆ మీద కారతన్నా తీసుకెళ్ళి పారేసి ఇదే మహాభాగ్యం. మనకున్న విధేయత మనకు ఉందమ్మా, మనందరిలో ఉందా అంత విధేయత, అంత నమ్మకత్వము, అంత తగ్గింపు స్వభావము? దావీదు రాజవస్త్రాలు తీసివేసి నార వస్త్రాలు ధరించుకుని తనకు తాను తగ్గించుకుని 6 అడుగులు, ఎంత మన కొడుకు చెప్పాడు, 1 2 3 4 5 6, అక్కడ ఒక ఎద్దు, ఇక్కడ ఒక ఎద్దు, అక్కడ ఒక ఎద్దు, ఇక్కడ ఒక ఎద్దు. ఈ 6 అడుగులు సాగగానే ఒక ఎద్దులో తర్వాత తీశారు కదా, ఇందాక తీలేదా, చూడలేదా? ఓకే, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. 6 అడుగుల సాగగా ఒక ఎద్దుయు క్రొవ్విన, ఏమిచ్చాడండి? ఎద్దు ఎంత బలిష్టమైనది. దూడ, బక్క చిక్కిన దూడ రాయుడు కాదు, క్రొవ్విన దూడ ఒకటి వధించెను. ఆ రకంగా ఒక 6 అడుగులకు ఒకసారి బలి అర్పణమా, 6 అడుగులకు ఒకసారి రక్త ప్రోక్షణంలో తను తాను తగ్గించుకుంటూ తన తప్పులు తన పాపాలు ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలో తను తాను తగ్గించుకుంటూ వెళ్ళాడు. అందుకే దేవుడు అన్నాడు దావీదు, ఈరోజు నువ్వు చేసేది నేను చూశాను దావీదు, దీవెన ఉట్టినే రాదు. నీకు ఒక పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి, ఆ పరీక్ష ఏంటో నీకు తెలియాలి. దేవుడు పని నమ్మకంగా చేసేది దావీదు. దేవుడి మందసాన్ని మోసాడు, ఎద్దుని క్రొవ్విన దూడని వధించుకుంటూ మందసాన్ని దావీదు గుడారంలో పెట్టాడు. అది చూశాడు దేవుడు. తన కుటుంబంతో, తన రాజ్యంతో, తన బిడ్డలతో,
తన సింహాసనంతో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, నిత్య నిబంధన చేశాడా లేదా? మరి ఆ వంశస్థులు ఉన్నారా లేదా? ఆ వంశస్థులు ఉన్నారా లేదా? దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారండి? శ్రేష్టమైన వ్యక్తి. ఇది అందరికీ తెలుసు, దేవుడికి స్తోత్రం. దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారండి? యేసయ్య. ఈ రోజున ఇక ఇజ్రాయెల్ ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరేంటి? నెతన్యాహు. ఎవరు అంటే దావీదు వంశస్థుడు. బెంజమిన్ నెతన్యాహు దావీదు వంశస్థుడు. ఈ రోజు మనకు అర్థమవుతుందా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు? దేవుడి మందిరము కొరకు, దేవుని మందసం కొరకు 6 అడుగులు వచ్చినప్పుడు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను వధిస్తూ దేవుడికి సమర్పించుకుంటూ, సమర్పణ ఎలా ఉంది నీ సమర్పణ? ఒక ఓమేరే తీసుకోమన్నాడు. ఎవరిని? మోషే గారి ద్వారా ఒక మాట సెలవిచ్చి, రోజుకి ఇంటికి ఒక ఓమేరు తీసుకుని మీరు ఇంటిని మాది తినండి అంటే మనలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారండి. తేరగా దొరికింది కదా అని 2 ఓమేర్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఓమేరు ఏంటో మరి? మన్నా. ఓమేరు అంటే ఒక పాత్ర, ఒక 3 కిలోలు 5 కిలోలు నాకు సరిగ్గా తెలీదు. ఒక ఓమేరు, ఇంటిని మాదికి ఒక ఓమేరు ఆ యొక్క మన్నా తెచ్చి పెట్టుకోండి అంటే, మనలాంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? తేరగా దొరికింది, రేపు పొద్దున మళ్ళీ ఉంటుందో లేదో, దేవుడు మనసు మార్చేసుకుంటాడు అని 2 ఓమేర్లు సరిపడా ఆ యొక్క మన్నా తెచ్చి పెట్టుకుంటే ఒక ఓమేరు వాళ్ళు తిన్నారు. 2 తెల్లారి బట్టి ఏమైందండి? కొలతలదే. ఆనాటి కొలతదే, ఈనాటి కొలతదే, ఎప్పటికీ కొలతదే. మనమే సరిపెట్టేసుకుంటూ వాక్యాన్ని వక్రీకరించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. తెలుసా? మరి దావీదును బట్టి శాశ్వతమైన ఆశీర్వాదం యేసయ్యలో నుంచి వచ్చేసేది. ఇప్పటికీ దావీదు వంశస్థులు రాజులుగానే ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం చెదిరిపోయింది ఒక రోజున. మే 14 1948 మే 14 ఆ రోజున మరలా రాజ్యం స్థాపించబడింది ఇశ్రాయేల్ దేశం. చెదిరిపోయినా సరే ఆ బిడ్డలు మరలా సమకూరుస్తాడు. కారణం ఎవరిని బట్టి? దావీదును బట్టి. దేవుడు ఏం చెప్పాడు? నీ రాజ్యాన్ని నిత్యంగా నేను దీవిస్తాను, నిత్య నిబంధన నీ రాజ్యముతో, నీ సింహాసనంతో నా నిబంధన, నీ బిడ్డల్ని నేను దీవిస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, యావదాసుని నేను దీవిస్తాను. ఒకవేళ నీ కుమారులు తప్పు చేసి, పొరపాటు చేసి, తప్పిపోయిన మానవుల్ని దండించినట్లు, శిక్షించినట్లు ఆ యొక్క కొరడాలతోనూ బెత్తములతోనూ శిక్షించి మళ్ళీ వాళ్ళని పట్టుకొస్తాను, మళ్ళీ వాళ్ళని దీవిస్తాను. కానీ దావీదుకి ఇచ్చిన మాట మాత్రం మీరను. మరి నీ బిడ్డల సంగతి, నీ బిడ్డలకి ఏమి ఇస్తున్నావు? బంగారమా? కూడబెట్టు. ఒక రోజున ఎవరో కొల్లగొట్టుకుని పోతారు. అది కోడల రూపంలో కావచ్చు, ఏదో రూపంలో కావచ్చు. ఖచ్చితం అమ్మ, అది ఖచ్చితం. నీకు ఏది రాదు. మా అమ్మ పేదవాళ్ళం అండి, మేమేం గొప్ప ధనవంతులం కాదు. మా నాన్న రైల్వే కానిస్టేబుల్. కానీ అలాగని మరి తినడానికి లేకుండా, ఉండటానికి లేకుండా, కట్టుకోవడానికి లేకుండా లేదు. తగు మాత్రం అనమాట. బాగా పేదలకు కూడా తెలుసు, తగు మాత్రమే మేము బ్రతికాము. కానీ మా అమ్మ ఎంత బంగారం కూడబెట్టేది తెలుసండి. ఆ ఉన్నది మా నాన్న 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల్లో మా సునీతలకు 8 రూపాయలు ఇంటికి ఖర్చు పెట్టి 2 రూపాయలు దాచేసిందండి. నిజమమ్మా, మా అమ్మ చాలా మంచిది. అలా దాచి మా 5 పిల్లలకి ఇంచుమించు మా అందరికి 6 తులాలు బంగారం పెట్టిందండి. సాధ్యమా? ఒక్కొక్కరికి 6 తులాలు బంగారం ఇచ్చిందండి. ఎప్పుడు పాపం బట్టలు కొనలేదు, మాకు సరైన మంచి ఫుడ్ ఉండేది ఏదో మాకు తినేవాళ్ళం కడుపునట్టు అంతే. బిర్యానీ అంటే సంవత్సరానికి ఒకసారి, చికెన్ అంటే ఏదో మరి అప్పుడప్పుడే. అలా జాగ్రత్త చేసింది నా తల్లి. ఎంత బంగారం మోసిందో తెలుసా? నా చిన్న కొడుకు ఒక రోజు నేను ఫోటో తీసాను, నా దగ్గర ఉన్న బంగారం అంతా వేసేసా. మమ్మీ ఎంత బంగారం వేస్తుంది. ఒరే నీకేం తెలుసురా బాబా, అమ్మమ్మ ఎంత బంగారం మోసిందో మాకు తెలుసు. ఈరోజు ఏముందండి ఆమెకి? ఏమీ లేదు, ఏముండదు. నువ్వే కూడబెట్టినా నీకు నాదదే. ఇప్పుడు ఇందాక ఒక అగ్ని జ్వాలను చూసాం, శాశ్వతమైన రాజ్యాలు చూసాం. ఇప్పుడు ఇంకోటి వారసత్వం ఎలా ఉండబోతుందో చూసాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం
10వ వచనం 9వ వచనం నేను చదువు. అంతేకాక ఒక విధమైన చెప్పిన ఎడల 10 అంతలను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశాంశములను ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఏంటమ్మా ఈ భాష ఏదో సాంస్క్రిట్ లాగా ఉంది కదా, అర్థం అవునా? అవునా? మళ్ళీ చదువుతా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10 అంతలు పుచ్చుకొను లేవియు. 10 అంతలు ఎవరమ్మా పుచ్చుకుంటారు? లేవీలు, పాస్టర్ గారు. లేవియు అబ్రహాము ద్వారా దశాంశములను, దశాంశము అంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, దశభాగం, దశాంశములను ఇచ్చాను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అడుదిప్పి ఇడిదిప్పి కొంచెం కష్టంగా ఉంది. దాని సారాంశం ఏంటో తెలుసండి? 7వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మీరు చదువుకున్న టైం అయిపోయింది, అక్కడ వెళ్ళడం మళ్ళీ కష్టం. ఎప్పుడు ఏంటి దీని సారాంశం? ఒక్క వచనములో ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఎవర గర్భంలో ఉంది? లేవి. ఎవర మెల్కీసెదెకుని ఎదుర్కొంది? అబ్రహాము 318 మందిని తీసుకెళ్లి 5 రాజులతో యుద్ధం చేసినప్పుడు, ఆయన జయించుకుని వస్తున్నప్పుడు, విజయోత్సాహంతో వస్తున్నప్పుడు మెల్కీసెదెకు ఎదురవుతారు. ఆయన నిరంతర యాజకుడు. మెల్కీసెదెకు ఎదురయ్యి ఆ మెల్కీసెదెకు ఏం పట్టుకొచ్చాడంటే రొట్టెను ద్రాక్షారసమను తీసుకొచ్చి అబ్రహాం అలిసిపోయాడని, అబ్రహాంకి బలం ఇవ్వడానికి, అబ్రహాంకి ఆ యొక్క మెల్కీసెదెకు ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చినప్పుడు ఈయన నిరంతర యాజకుడు అని చూసి అబ్రహాము ఆయన ఎదుట సాష్టాంగ నమస్కరించి ఆయనకి బైబిల్ అంతట్లో మొట్టమొదటిసారి 10వ భాగం ఇచ్చిన వాడు అబ్రహాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దశాంశము మొట్టమొదటి 10వ భాగం ఇచ్చిన వ్యక్తి ఎవరండి? ఈ రోజున వాక్యం కొంచెం గుండెల్లో గుచ్చుకుంటా ఉంటుంది. గుచ్చుకోనిండి. ఇంజెక్షన్స్ వెళ్తే, టానిక్స్ వెళ్తే ఒక రోజున మనం బలమైనటువంటి బలవంతులుగా మారుతాం. మనం దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారు ఏం చేశారో తెలుసండి? ఆ యొక్క మెల్కీసెదెకు దేవుడే నిరంతర యాజకుడు ఆయన ఎదురైనప్పుడు ఆయన దగ్గర సాగిలపడి నమస్కరించి ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకుని ఆయన ఉన్నటువంటి కొల్లగొట్టుకు తీసుకొచ్చిన సంపాదనలో 10వ వంతు తీసుకెళ్ళి ఆయన ఇచ్చాడు. మీరు ఇస్తారో ఎవరో మీకే చెల్లుడు దాకా, నేను మాత్రం పూచి కాను. దేవుడు నాకేం చెప్పమన్నాడో ఇది చెప్పింది స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. మీకు చెప్పిన నేను ఇస్తుంటానంట. ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాము మెల్కీసెదెకుకి దశాంశం ఇచ్చినందుకు గర్భంలో నుంచి లేవీలు పుట్టుకొచ్చారంట. తన గర్భంలో నుంచి ఈ యాజకత్వం పుట్టుకొచ్చారు. తన గర్భవాసము నుంచి రాజులు పుట్టుకొచ్చారు. తన గర్భంలో నుంచి యూదా ఆ యొక్క గోత్ర కర్తలు పుట్టుకొచ్చారు. ఈ రోజున నువ్వు చేసేటువంటి ఆ చిన్న త్యాగము, ఆ సమర్పణ ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం నిలిచిపోతుంది. నీ బిడ్డలు లేవీయులుగా దీవించబడతానని ఇక్కడ వాక్యం. అది ఆన్సర్. నీ బిడ్డలు లేవీయులుగా అంటే భాషలు మాత్రమే కాదండి, నమ్మకస్తులు. దేవుని సన్నిధిలో దేవుడు వాడుకుంటాడు నీ బిడ్డల్ని. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, అతనికి తర్వాత అతనికి సమాధానపు రాజనియు అర్థమిచ్చినటువంటి షాలేము రాజు. షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు అది జీవమైన రాంకమైనను ఎవరమ్మా? ఎవరు? తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరాయన? మరి రాజు అని చెప్తారు చాలా మంది సేవకులు కూడా.
ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడెవరు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? మనిషి కుమారుని పోలికగా ఉన్నవాడు ఎవరు? యేసయ్యా. ఆ రోజున అబ్రహాముని ఎదుర్కొంది ఆయనేనండి. సాక్ష్యం. అబ్రహాం ఎంత నీతిమంతుడు కాకపోతే యేసయ్య ఎదుర్కొన్నాడు. అబ్రహాము ఆయన భక్తి దేవుని ఆపేసి అంటే ఆ దిశగా వచ్చి అబ్రహాం ఇంట్లో భోజనం చేసి వెళ్ళాడండి. అబ్బా, ఈ రోజు మా ఇంటికి వస్తే నేను బిర్యానీ వండి, కోడి పలావ్ వండి, కుర్మా వండి, చికెన్ ఫ్రై చేసి అన్ని పెడతానంట. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు దాని అర్థం మనకు ఏం చెప్పాడు? ఈరోజు ఒక్క మొక్కలో చెప్పాడు. యోనాతాను దావీదుతో చేసుకున్న నిబంధనను బట్టి యోనాతాను కుమారుడైన మెషీబోషెతు కుంటివాడిని దేవుడు దీవించాడు. దావీదు దీవించాడు సదాకాలం. ఆ ఆశీర్వాదం ఎక్కడ దాకా వచ్చిందంటే పాత నిబంధన దాటుకుని పాత నిబంధన కొట్టివేయబడిన కొత్త నిబంధనలో ఆ వంశపు వాడైనటువంటి ఆ బెన్యామీనుడైనటువంటి పౌలు గారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను మన భూమి మీద ఉన్నా లేకపోయినా మన వంశము దీవించబడుతుంది, మన వంశం ఆశీర్వదించబడుతుంది. మన వంశములో నుంచి అక్కడ ఆశీర్వదించబడిన జనాంగాలు బయటికి రావాలంటే నువ్వు నేను కరెక్ట్ గా ఉండాలి. అయితే యోనాతానును బట్టి దేవుడు కొత్త నిబంధనలో అపొస్తలుడైనటువంటి పౌలు గారిని బెన్యామీను వంశస్థ గోత్రికుడైన బెన్యామీను గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నెక్స్ట్ దావీదును బట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఎవరు? యేసయ్య ఆ వంశంలో నుంచి వచ్చాడు. అంతేకాదు ఈ రోజుకి ఆ యొక్క దావీదు వంశస్థలే ఆ ఇశ్రాయేల్ దేశంలో రాజులుగా బెంజమిన్ నెతన్యాహు ఇంకా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మూలం ఎక్కడుందండి? మూలాలు ఎక్కడున్నాయి? దావీదు ఈ రోజులలో మూల స్తంభంగా ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదెకు ఎదురైనప్పుడు ఆయన చూసి గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేసి తనకున్న యావదాస్తుల నుంచి తీసుకొచ్చి దశమ భాగం మొట్టమొదటి ఇచ్చిన వ్యక్తి అబ్రహామే. అబ్రహాము ఆ యొక్క మెల్కీసెదెకుకి దశాంశం ఇచ్చినప్పుడు ఏమైంది? ఆయన గర్భములో నుంచి ఆయన అప్పటికి దశమ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? మెల్కీసెదెకుకి ఆ దశమ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? వెరీ గుడ్. అలా చెప్పాలి, డౌట్ అవుతుంది. అసలు ఎవరూ లేరు. కానీ అతనిలో నుంచి ఆ ఇచ్చినటువంటి సమర్పణలో నుంచి యాజకత్వం పుట్టుకొచ్చిందండి. చప్పటి దేవుని చేస్తా అలా చెయ్యాలండి. నీ సమర్పణ అలాంటి సమర్పణ ఉండాలండి. పోతే పోయింది, ఉంటే ఉంటాం, చస్తే చస్తాం, బతికితే బతుకుతాం, పోతే పోతా. ఈ జీవితం శాశ్వతం కాదండి. అబ్రహాం ఇచ్చినటువంటి ఆ దశాంశాన్ని బట్టి యాజకత్వం పుట్టుకొచ్చిందండి. యాజకులు పుట్టుకొచ్చారండి. దేవుని ఆరాధన పుట్టుకొచ్చిందండి. దేవుని ధర్మశాస్త్రం పుట్టుకొచ్చిందండి. దానిలో నుంచి మోషే పుట్టుకున్న, దానిలో నుంచి అందరూ పుట్టుకొచ్చారు.